చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. అలాగే హైదరాబాద్ లో ప్రధాన అంశంగా ఉన్న హైడ్రా గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ముందుకు వెళుతోంది. చెరువుల బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు కూల్చివేస్తోంది. ఇటీవలే కుకట్పల్లి, అమీన్పూర్ ఏరియాల్లో సామాన్యుల ఇళ్లు కూల్చివేతపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకున్నామని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకి బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. 2 రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సమావేశం కానున్నారు. ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. ప్రత్యేక న్యాయ బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్లోని ఆపరేషన్ హైడ్రా అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లోని గవర్నమెంట్ పార్కులు అలాగే చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న చెరువులు మొత్తం కాపాడేందుకే హైడ్రా సంస్థను అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రతి నిర్మాణాలను కూడా నేలమట్టం అయితే చేస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా దూకుడైతే పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే కుకట్పల్లి, అమీన్పూర్ ప్రాంతంలోని మొన్నటి నుంచి కూడా నల్ల చెరువు వద్ద ఉన్న 16 షెడ్యూల్తో పాటు అమీన్పూర్లోని కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో బిల్డింగ్స్ను కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ బిల్డింగ్స్ నేలమట్టం చేసే సమయంలో అక్కడ సామాన్య ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ముఖ్యంగా బ్యాంక్ లోన్ రూపంలో అయితే తీసుకున్నారు. ఎవరికైనా సరే ముందుగా ఏదైతే బ్యాంక్ లోన్ వస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా అవి నార్మల్ ప్రైవేట్ స్థలం అని అనుకుంటారు. కాకపోతే అవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాలే. గత ప్రభుత్వ హయాంలోని వీటన్నిటిని కూడా కబ్జా చేసి అక్కడ ప్లాట్లు నిర్మించి అపార్ట్మెంట్స్ కట్టి వీళ్ళందరూ కూడా సేల్ అయితే చేశారు. ప్రస్తుతం ఇవి ఏదైతే బ్యాంక్ లోన్లో ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఏదైతే కూల్చడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవన్నీ కూల్చివేసే సమయంలో కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ముఖ్యంగా హైడ్రా అధికారులు అయితే నేలమట్టం చేశారు. ఇప్పుడు ఆ బ్యాంకుకి సంబంధించిన లోన్లు ఎలా కట్టాలనేది అయితే వాళ్ళకైతే తెలియట్లేదు. అలాగే మరొక పక్క హైడ్రా కూడా ఇప్పుడు ఈ బ్యాంకులపై అయితే దృష్టి సాధించిందని చెప్పొచ్చు. వచ్చే 2 రోజుల్లోని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అలాగే బ్యాంక్ అధికారులతో సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ నిర్మాణాలకు సంబంధించి బ్యాంకులే ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంక్ లోన్ తీసుకుని అంటే సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా ఏదైతే బ్యాంక్ లోన్లు తీసుకొని ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే కొంటారు. ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా అధికారులు ఏదైతే కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా ఇప్పుడు బ్యాంకర్లతో అయితే సమావేశం అవుతారు. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల్లో ఉన్న ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా బ్యాంకు నుంచి లోన్లు మంజూరు చేయకుండా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళతో చర్చలు అయితే కొనసాగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడే హైడ్రా కూడా ఒక న్యాయబద్ధమైన ఒక టీమును కూడా ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలే ఈ హైడ్రా కూల్చివేతలో ఎక్కువగా బాధింపబడుతున్నారు. కాబట్టి ముందస్తు చర్యల కింద ముందు బ్యాంక్ అధికారులతో అయితే సమావేశమవుతారు. అలాగే బ్యాంక్ అధికారులతో సమావేశం అయినప్పుడు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కబ్జా చేసి అక్కడ ఏదైతే బిల్డర్స్ కడుతున్న అపార్ట్మెంట్స్కి లోన్లు ఇవ్వకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. మరొక పక్క ఆల్రెడీ కబ్జా చేసిన అపార్ట్మెంట్స్కి లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే సేకరించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలోని ఈ హైడ్రా దూకుడికి చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే మొన్న ఏదైతే కుకట్పల్లిలోని జరిగిన కూల్చివేతలోని చాలామంది అంటే అమీన్పూర్లోని కుకట్పల్లి రెండు చోట్ల కూడా ఒకేసారి కూల్చివేతలు అయితే కొనసాగినాయి. అక్కడ చాలామంది కూడా 2 రోజులు 3 రోజుల క్రితమే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ అలాగే ఒక వారం క్రితమే అందులోకి గృహప్రవేశం చేసినట్లు కూడా వాళ్ళైతే వాపోయారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బ్యాంకుల నుంచి రుణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏదైతే ఈ కట్టడాలు ఉన్నాయో వీటికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి హైడ్రా సిద్ధమైంది. అలాగే మరొక పక్క ఫ్యూచర్లోని ఏదైతే కబ్జా చేసి అక్కడ ఏదైతే ఈ నిర్మాణాలు చేపడతారో వాళ్ళన్నింటిలో కూడా బ్యాంకు లోన్లు ఇవ్వకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం హైడ్రా కూడా ముందుకెళ్తుంది అని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్. నెక్స్ట్ గుంటూరు వెళ్దాము. టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తున్నారు మంగళగిరి పోలీసులు. నిందితులు సహకరించకపోవడంతో తలపట్టుకుంటున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను లాంటి